స్వచ్ఛత విజయోత్సవ సభలో మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 కింద తిరుపతి నగరానికి సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో ప్రెసిడెన్షియల్ అవార్డు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో ఒక సర్వే చేయడం జరుగుతుంది. ఈ యుఎల్బిస్కి క్లీన్లీనెస్, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఎలా పరిశుభ్రతలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనే దానిపైన సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీ అంటే టాప్ పర్ఫార్మర్స్కి సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో పెట్టారు. ఇందులో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న కేటగిరీలో, పాపులేషన్ కేటగిరీలో విజయవాడకి, 3 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీలో గుంటూరు, 3 లక్షల వరకు ఉన్న కేటగిరీలో తిరుపతి సిటీ, ఈ 3 నగరాలు సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో రావడం జరిగింది. అలాగే జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సఫాయి మిత్ర సురక్ష శిబిర్లో ఫస్ట్ ర్యాంకు, అండ్ రాజమండ్రి ప్రామిసింగ్ సిటీ ఇన్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్లో ప్రామిసింగ్ సిటీ లాగా రావడం జరిగింది. అంటే ఈ సంవత్సరం 2024-25 ఆంధ్రప్రదేశ్లో 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ రావడం జరిగింది. ఇందులో ఈ సూపర్ స్వచ్ఛ లీగ్లో ఈ లాస్ట్ 3 ఏళ్ళగా అట్లీస్ట్ ఒకసారన్నా టాప్ 3లో ఉన్న సిటీ, అండ్ ఈ సంవత్సరం టాప్ 20%లో ఆ పాపులేషన్ కేటగిరీలో ఉన్న వారికి వచ్చింది. అందులో తిరుపతి సిటీ, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి, అంబికాపూర్ అండ్ లోనావాలా 3 లక్షల కేటగిరీలో సూపర్ స్వచ్ఛ లీగ్ వచ్చి కూడా జరిగింది. ఇది రావడానికి కారణం ముఖ్యంగా లాస్ట్ ఒక సంవత్సరంలో, ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా 1 ఇయర్ అయింది. సో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి కూడా 1 ఇయర్ అయింది. ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది.